హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటిది అయిపోయిందా తిన్నా? ఓకే అండి. ఈరోజు అయితే ఇంకా వీళ్ళు స్కూల్కి రెడీ అయిపోయినారు. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. కాకపోతే ఏంటంటే మా ఉమాకి ఫీవర్ వచ్చింది నిన్నటి నుంచి. కొంచెం నిన్న మార్నింగ్ నుంచే, మొన్న నైట్ నుంచి కొంచెం డల్గా ఉంది. సరే అంటే ఇక పని చేసే ఏమన్నా గోడ నొప్పి ఏదో వచ్చింది, అప్పుడప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది. నొప్పి వస్తుంది కదా అనుకున్నా. మరి నిన్న మార్నింగ్ కొంచెం ఫీవర్ వచ్చింది లైట్గా. వస్తే నేను అప్పుడే హాస్పిటల్కి వెళ్దాం పదా, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం పదా అంటే, లేదు ఏమొద్దు, డోలో ఉంది కదా, డోలో వేసేసుకుంటా అన్నది. డోలో వేసుకుంది, కొంచెం జ్వరం తగ్గిపోయింది. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఒళ్ళు నొప్పులు వచ్చి మళ్ళీ జ్వరం వచ్చింది. మళ్ళీ డోలో వేసుకుంది. మళ్ళీ నైట్ అంతా నిద్ర సరిగా పోలేదు, నైట్ నిద్ర పోలేదు. ఇప్పుడు ఇంకా మళ్ళీ వెళ్ళు బాగా హీట్ ఉంది. ఇంక ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా బ్రష్ చేసేసుకొని ఉండమని చెప్పా. ఇప్పుడు దీవెన వాళ్ళు రెడీ అయ్యారు. వాళ్ళు పాపం లేచారు. దీవెన మ్యాగీ చేసింది, నేను పెట్టిచ్చేసిచ్చా, తింటున్నారు. దీవెనది అయిపోయింది, దీవెన బాబు తింటున్నాడు. దీవెన బాబు స్నాక్స్ కావాలంటే మ్యాగీ ఉంటే ఆ మ్యాగీ పెట్టేసిన. ఇంకా ఇప్పుడు వచ్చిన తర్వాత ఉమాకి ఒక ఇడ్లీ తీసుకొచ్చి తినిపించి, హాస్పిటల్కి పక్కనే ఉంది మాది, ఆ క్లినిక్ తీసుకెళ్ళి చూపించాలి. మరి అది ఒక ఇంజక్షన్ ఏమన్నా వేస్తారా లేకపోతే ట్యాబ్లెట్స్ ఇస్తారా? బాడీగా బాగా ట్యాబ్లెట్స్ ఇస్తారా? ఇంజక్షన్ వేయిద్దాం. అబ్బో, తొందరగా ఇయ్యారా? లేడీకి ఇస్తారా? పిల్లలకి ఇయ్యరు, కానీ పెద్దవాళ్ళకి కొంచెం అవసరం అయితే ఇస్తారు. ఇంజక్షన్ అవసరం ఉంది అంటే. పాపం మొత్తం డల్ అయిపోయింది. బాగా బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు ఫీవర్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ తగ్గితే జ్వరం, తగ్గితే ఒళ్ళు నొప్పులు తగ్గితే మళ్ళీ జ్వరం పోతుంది. ఒళ్ళు నొప్పులు వచ్చినప్పుడు ఫీవర్ వస్తుంది, అంతే కదా. కొంచెం తగ్గినట్టుంది కదా. చేతనైనప్పుడైతే అన్ని పనులు ఒకటే రోజు చేసుకోవాలి. అందుకే చెప్తూనే ఉంటాము, ఒక్కసారి అన్ని పనులు చేయకు అంటే టకటక అన్ని ఒకరోజు చేసుకుంటే ఇప్పుడు ఒళ్ళంతా నొప్పులు వచ్చి ఇప్పుడు పడుకున్నాం. ఇదనమాట. దీవెన అయిపోయిందా? లేవు టైం అయింది, లేవు. ఓకే అండి, ఇంకా ఇప్పుడు వీళ్ళకి టైం అయింది. దీవెన కూడా వచ్చేసింది, దీవెన రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు వీళ్ళని స్కూల్లో దింపేసి చాలు